వెల్కమ్ టు నిక్కీ బ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటా ఇంకా వరుస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబుది మ్యాట్ అనమాట. వానైతే కింద ఇద్దాం అనేసి అయితే ఇంకా అదైతే ఇక్కడ వేస్తున్నా. ఇంకా వాడైతే తొట్టెలో వేసిన వాడు అస్సలు ఉండడు అన్నమాట. అందులో ఇంక ఎప్పుడైతే బయటికి తీస్తారా అని వెయిట్ చేసి ఉన్నాడు. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని అట్లా కిందకు కొసేపేసి వాడికి కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు అన్నమాట. ఇంకా చిన్న బాబా చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో వాడిని. అసలు వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇంకా వాళ్ళ అక్కలను చూస్తే అసలు చాలా మురిసిపోతాడు. వీడేంటో కానీ అందరూ తాత అత్త అంటారు, కానీ వీడేమో అక్క 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 అంటుండు. ఇంకా తను చూడండి బొజ్జ పైన పడుకుంటే వాడు ఇంత హ్యాపీ. ఇంకా బెడ్ పైన చూడండి వాళ్ళైతే బుక్స్ తీసుకొచ్చి అన్ని బ్యాగ్స్ కూడా అన్ని మంచం పైననే వేస్తారు అసలు. ఇంకా వాళ్ళిద్దరికి ఎప్పుడు ఫైటింగ్ అయితేనే ఉంటుంది. ఇంకా వీళ్ళకి వచ్చేసి ఇంకా శనగలు అయితే చేసిన స్నాక్స్కి అవైతే ఇస్తున్నా తినమనేసి. ఇంకా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. అక్కడ చూస్తున్నారు కదా పెన్సిల్స్ అయితే స్కూల్లో విన్ అయిందంట రన్నింగ్లో. ఇంకా ఒకటే చూపిస్తూ ఉంది, మురుస్తూ ఉంది. ఇంకా మా చిన్న పాప అయితే చూడండి బ్యాంగిల్స్ ఎట్లా పెట్టిందో బాగా సతాయిస్తారు. లేని ఒకటి పెడతారు అనమాట పని నాకు. ఇంకా ఇదైతే తీసేస్తున్నా. ఇక మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇప్పుడు లేదో ఒకటి చేసి పెడతారా? కామెంట్ చేయండి. ఇంకా వాడు చూడండి అస్సలు ఉన్నాడు అనమాట. కింద వేస్తే అక్కడ ఇక్కడ బొల్లడమే సరిపోతుంది. వాడిని పట్టలేక వీళ్ళని చూసుకోలేక ఇంట్లో పనులు చేసుకోలేక తల పానం తోకొస్తుంది నాకైతే. ఇంకా నేను కూడా కొన్ని తిందామనేసి అయితే ఇంకా కొన్ని వేసుకొని తింటున్నా. ఇంకా వాడైతే చూడండి వానికి ఇక్కడ పెడతలేము అనేసి వానికి చాలా బాధ అవుతుంది అనమాట. మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు ఇంకెక్కడ చూడలేదు కానీ చూడండి. వీళ్ళు ఏదో తింటున్నారు కానీ నాకు అస్సలు పెట్టట్లేదు ఏంటరా బాబు అనుకుంటున్నాడు వాడు. వాని పానం అంతా అక్కడనే ఉందన్నమాట, ఆ శనగల పైనే ఉంది. ఈ పిల్లలు ఇంతే కదా, చిన్నపిల్లలు వాళ్ళు తినేది ఉండదు కానీ వాళ్ళకి ఇంకంతా అదొక హ్యాపీనెస్ వాళ్ళది. ఇంకా చూడండి నోరు ఇట్లా తిరుస్తుండో. ఇట్లా పిల్లలు అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక ఇంకా వాళ్ళతో అట్లా టైం అయితే స్పెండ్ చేసా కొద్దిసేపు. ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట వీళ్ళతోని. ఒక్కోసారి అనిపిస్తుంది ఏందబ్బా ఈ పని తీరదు అసలు, ఈ పని చేసుకుంటూనే ఉండాలి పొద్దుస్తమానం అనిపిస్తుంది. కానీ చాలా హ్యాపీ అనమాట నాకు. నా పిల్లలతో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎక్కువ ఎక్కడికి కూడా వెళ్ళను, వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడిగేసి అయితే పెట్టుకున్నా. ఇంక ఇక్కడ వేడి వాటర్ కూడా పెట్టినా అనమాట. ఇంకా పిల్లలకి వింటర్ వచ్చిందంటే ఇంకా నేను ఎక్కువ వేడి వాటరే తాపుతా, అంటే కాచి చల్లార్చినవి. ఇంకా కందిపప్పు టమాటో వేద్దామనేసి అయితే పప్పు అయితే నానబెట్టినా అనమాట ఒక గంట ముందే. ఇంక ఇక్కడ వచ్చేసి చాయ్ అనమాట, అది లేని మాత్రం అస్సలు ఉండను నేను. నేనైతే పప్పు అయితే వేద్దామనేసి అయితే చేస్తున్నా. మీలో ఎంతమంది ఇట్లా కుక్కర్లో పప్పు వేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఏం లేదు, కందిపప్పు ఇంకా అందులో ఒక 2-3 టమాటాలు ఇంకా ఆనియన్ కూడా వేసుకుంటారు కానీ అయితే ఆనియన్ వేయను. ఇంకా అందులోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కొత్తిమీర అయితే వేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టేస్తున్నా. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నామంటే చాలా బాగా అవుతుంది పప్పు అయితే. మీరు ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే ఈ పప్పు బాగా ఇష్టం అనమాట. ఏది ఉన్నా లేకపోయినా పప్పు ఉంటే మాత్రం తినేస్తానమాట. ఇంకా వాడు చూడండి కింద అక్కడ అంగన్వాడీ నుంచి తెచ్చిన బాలామృతం ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా వాటినే చూస్తూ ఉన్నాడు అనమాట. నేను కొంచెం ఏదైనా నా పనిలో మునిగిపోతే అవే లాగుదామనిలో అట్లే ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు లాగాలి అన్నట్టుగానే చూస్తున్నాడు వాడు. దాని కిందికి వెళ్ళి ఇంకా తల దెబ్బ తాకించుకొని ఏడుస్తూ ఉండు. ఈ పిల్లలతో నీ అబ్బా భలే సతాయిస్తురు, నాకైతే క్యాస్ట్ వస్తుంది. ఇంకా మా చిన్న బాబా హోంవర్క్ వేసుకో అంటే ఇటు తిరుగుతున్నా అటు తిరుగుతున్నా అని ఇక టైం అంతా వేస్ట్ చేసేస్తుంది. తీరా నైట్ వాడు మమ్మీ హోంవర్క్ చేయలేదు అని ఇంక ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా బాగా సతాయిస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న హోంవర్క్ అని వాళ్ళ డాడీని అడుగుతుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా చిన్న పాప మాత్రం చాలా కొంటె పిల్ల, చాలా అల్లరి పిల్ల. అసలు చాలా వేగడం అయితే చాలా కష్టం. ఇప్పుడు పక్కనే ఉందనమాట, నవ్వుతుంది నేను చెప్తుంటే. ఇంక ఇక్కడ పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇంకా బాబుకైతే ఉగ్గు అయితే ఇవ్వాలి కదా, రోజు 7కి అట్లా తినిపిస్తానమాట. పక్కా టైంకి జరుగుతుంది. లేదంటే వాడు అసలు టైం దాటిందనుకో వాడు అసలు తినడు, ఏడుస్తాడనమాట. ఇంక అందుకని 6:30 6 అట్లా కాగానే స్టార్ట్ చేసాం ఉగ్గు వేయడం. ఇంక ఇట్లా 20 minutes అట్లా పడుతుంది కదా స్లోగా కుక్ అయ్యేసరికి.
ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ అయితే కొంచెం సేపు అట్లా ఆన్లోనే పెట్టినా, నేను మర్చిపోయినా అనమాట. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇంకా దొగ్గైతే పెట్టేసి కొద్దిసేపు అట్లా ఒక 2 మినిట్స్ అట్లా కలుపుతూ ఉండాలి నాన్ స్టాప్గా, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇంకా మీ పిల్లలకి మీరు ఎట్లాంటి ఫుడ్ అయితే ఇది పెడుతున్నారు అనేది కామెంట్ చేయండి. మా బాబుకి ఇప్పుడు 10 మంత్స్ అనమాట. నేనైతే ఈవినింగ్ అండ్ మార్నింగ్ వచ్చేసి ఉగ్గే పెడుతున్నా, మధ్యాహ్నం కొంచెం రైస్ అయితే పెడతాం పప్పేసి. ఇంకా చూడండి వాడు అసలు ఏం చేసుకొని ఇస్తలేడు అనమాట. ఇంకా వాడినైతే ఎత్తుకున్నా, అసలు బాగా సతాయిస్తారు కదా, ఎంత కష్టమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా చూడండి మా బాబా హోంవర్క్ చేసుకున్నా అని చెప్పేసి, కంప్లీట్ అయిందని చెప్పేసి హాల్లో బ్యాగ్ అయితే పెట్టేసి వచ్చింది. మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ బ్యాగ్ తెచ్చుకుంటుంది. ఏం చేస్తుందో అర్థమవుతలేదు, ఎందుకు ఇట్లా చేస్తారో ఈ పిల్లలు అర్థమే కాదు. మీ టీచరు ఫీజు అంటే ఏంటిది? పైసలా? ఇప్పటికేమన్నావు? ఆధార్ కార్డా? ఆధార్ కార్డు అంటే నీకు తెలుసా? ఫస్ట్ పండ్లు కొరుకుతామేమో. చూడు అక్క అక్క. ఇంకా పప్పు అయితే అయిందనమాట. ఇంకా మూత అయితే వేసిన తర్వాత దీన్ని అంటే రుద్దాలా లేదా అనేసి అయితే చూస్తున్నా. ఇంకా లైట్గా రుద్దుతా అయిపోతుంది అనేసి అయితే చూసుకుంటున్నాను అనమాట. అంటే ఓన్లీ నైట్కి సరిపోయేంతనే చేశాను, ఎక్కువైతే చేయలేదన్నమాట. మళ్ళీ మార్నింగ్ అయితే ఇది ముందే బాగా డే టైంలో ఎండలు అయితే కొడుతున్నాయి కదా, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. నేనైతే చింతపండు వేయనండి పప్పులో. ఇంకా పిల్లలకైతే పులుపు, కారం, తీపి అంటే ఈ 3 కొంచెం లిమిట్గా పెట్టమని చెప్పారు. అందుకనేసి ఇంకా పప్పు అయితే కడుపుకుంటున్నాను అనమాట. ఇంకా పోసి పెట్టుకుంటే అయిపోతుంది అనేసి చూస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే ఎక్కువ స్పైసీ లేదనమాట, నార్మల్గా మిరప్పొడే వేసినాను, అంటే కారం పొడే వేసిన. బాబుదైతే ఉగ్గు అయితే అయిపోయింది. ఇంకా వానికి తినిపిద్దేది అనేసి ఇంకా చల్లార పెడుతున్నా. వాని వాటర్ ఇంకా పక్కకు గిన్నెలో కూడా వాటర్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా మనకి తినిపిస్తుంటే చూడండి, వానికి ఏమో బాగా ఆకలి అవుతుంది. మా చిన్న పాపకి ఏందో ఉగ్గు బాగా తింటుంది అనమాట ఇష్టంగా. వాని ఉగ్గు వానికి పెట్టే ఆమె కావాలని అడుగుతుంది. చూడండి మధ్య మధ్యలో ఎట్లా వస్తుందో వేలు పెట్టి తింటూ ఉంటుంది. ఈ పిల్లలు ఎందుకు తినమన్నది తినరు, కానీ వద్దన్నది వాళ్ళు తినాల్సింది తినరు, కానీ ఏదో వద్దన్నది మాత్రం తింటారు. ఈ పిల్లలంతా ఏంటే కదా. ఇంకా రైస్ అయితే ఇంకా వాళ్ళని తినిపించి వాళ్ళని కొంచెం అట్లా పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ రైస్ అయితే ఉంటున్నా. వాళ్ళైతే చూడండి, ఇంకా నేను అన్నం అయితే గంజి అయితే వంపుతున్నా. మా పిల్లలు చూడండి కిటికీలో కూర్చొని మళ్ళీ మంచం పైనకి దుంకుతున్నారు. అసలు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదనమాట. మళ్ళీ అక్కడ నుంచి దుంకి ఇంకా దెబ్బ తాకింది అనేసి అయితే ఏడుస్తారు. అసలు నా పనిలో నేను ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేశారన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా అదే పని. అసలు అరిచి మన నోరు పోతుంది, కానీ చెప్తే వినదు. మన చిన్న పాప చూడండి ప్లేస్ ఉంది. అసలు చాలా కొంటపిల్ల. ఈ కొంటపిల్లతో చాలా కష్టం వేయడం. ఇంకా అన్నం తినమంటే రమ్మంటే కూడా రావట్లేదు. పెద్ద పాప అయితే వచ్చి కూర్చుంది. ఇంకా తను రమ్మంటే చూడండి ఎట్లా చేస్తుందో. ఇప్పుడు తినను, డాడీ వచ్చినాక తింటా అని ఇంకా సీజర్ అయితే చేతిలో పట్టుకొని రమ్మంటే అస్సలు రావట్లేదు. ఇంకా గట్టిగా అరిచేసరికి వచ్చింది. ఈ పిల్లలతో ఎట్లా ఏగాలో ఏమో అర్థం అవ్వట్లేదు, మెయిన్గా మా చిన్న బాబుతోనైతే. వాళ్ళకైతే తినిపించేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చింది అనమాట. ఇంకా బాబుకి ఇప్పుడు 10 months కదా, ఇంకా నార్మల్గా ఒక వాటర్ అయితే తీసుకొచ్చిందో చూడండి. ఇలా ఉందో కామెంట్ చేయండి. అంటే ఇక తిని ఒక్కడే ఉంది కదా, తిని తర్వాత ఇంకొవ్వలేదు కదా బాబు తర్వాత అనేసి ఇంకా నార్మల్గా తీసుకొచ్చిండు. అంత నార్మల్గానే ఉంది, క్వాలిటీ అంత ఏం లేదనమాట. ఇంకా నైట్ వండుకునే ముందు గిన్నెలు అయితే వేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఇట్లా క్లీన్గా కడిగేసి పెట్టుకుంటాను. ఇంకా వాళ్ళతో అట్లా కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసేసి
ఇంక అప్పటికి టైం అయితే 10 అయిందనమాట. వీడు 11కి అట్లా పడుకుంటాడు. ఇంకా డే టైమ్‌లో పడుకుంటాడు కదా! నైట్ కొంచెం లేట్‌గానే పడుకుంటాడనమాట. ఇప్పుడు చూడండి వాళ్ళ హ్యాపీనెస్ అలా అక్క అక్క అనుకుంటా వాళ్ళేమో బెడ్ పైన ఉన్నారనమాట. నేనేమో కింద పడుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.